వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. చిత్రం తెచ్చిన లొల్లి. పిఠాపురం పట్టణంలో ఉన్న అన్నా క్యాంటీన్లో పవన్ కళ్యాణ్ చిత్రపటం లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేసిన జనసేన నాయకులు. ఈ సందర్భంగా జనసేన నాయకులు చెల్లిబోయిన సతీష్ మాట్లాడుతూ ఆగస్టు 15 తారీఖున అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభం కావడం నియోజకవర్గం ప్రజలు ఆనందించదగిన విషయమని అన్నారు. కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చిత్రపటం అన్నా క్యాంటీన్లో లేకపోవడం నియోజకవర్గ జనసేన నాయకులను, కార్యకర్తలను, అభిమానులను ఎంతో బాధకు గురి చేసిందని అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు చిత్రపటాలతో పాటు పవన్ కళ్యాణ్ చిత్రపటం కూడా అన్నా క్యాంటీన్లో పెట్టాలని 4 రోజుల క్రితమే మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేశామన్నారు. 2 రోజుల్లో ప్రారంభం కాబోతున్నా ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ దీనిపై పునరాలోచన చేసి ప్రారంభోత్సవానికి ముందే పవన్ కళ్యాణ్ చిత్రపటం అన్నా క్యాంటీన్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఆగస్టు 15వ తారీఖున స్వతంత్ర దినోత్సవం రోజున తిరిగి పునఃప్రారంభం అవుతున్న మన అన్నా క్యాంటీన్ చూసి ప్రజలందరూ హర్షించారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అన్నా క్యాంటీన్ మీద మన ఎన్టీఆర్ గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉండడం, మన పిఠాపురం నియోజక ఎమ్మెల్యే మరియు డిప్యూటీ సీఎం అయిన మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోవడం చాలా మంది ప్రజలు మా దగ్గరకు వచ్చి బాధపడ్డారు. చాలా మంది కార్యకర్తలు చాలా ఆవేశానికి, ఆక్రందనకి గురయ్యారు. దీన్ని మొన్న ఒక 4 రోజుల క్రితం మా జనసేన నాయకులు కొంతమంది మన కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి దీని మీద కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే 4 రోజులు అయిపోయినా రేపు ఎల్లుండు ఇది ప్రారంభం అవుతుంది. ఇప్పటికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, చాలా మంది కార్యకర్తలు రోజు బాధపడుతూ మా దగ్గరికి వచ్చి చెప్పుకోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారికి గతంలోనే చెప్పారు, ఆయన ఏ ఒక్క పథకం మీద కానీ ఆయన ఫోటో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కాకపోతే మా నియోజక ఎమ్మెల్యే, మా గుండెల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజున జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా ఒక విజ్ఞప్తి కోసం మేము ఒక కమిషనర్ గారిని కలవడం జరిగిందండి. రేపు ఆగస్టు 15న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అక్షయ పాత్ర అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం చేస్తున్నారండి. అలాగే అన్ని నియోజకవర్గాలతో పాటుగా మా పిఠాపురం నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం చేస్తున్నారండి. అయితే ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా మరి వారు ఏమనుకున్నారో తెలీదు, ఇక్కడ డిప్యూటీ సీఎం గారు నియోజకవర్గం, అందులోని రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చిన నాయకుడు మా నాయకుడు. అలాంటి నాయకుడు మరి వాళ్ళు మరి ఎంత చేతనో తెలీదు. మరి ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ ఫోటో పెట్టాలి. ఓ పక్కనే ఎన్టీ రామారావు ఫోటో పెట్టారు, వెల్లన్గుడ్డు. మా నాయకుడు అడిగిన బొక్క సీతమ్మ గారిని మధ్యాహ్నం భోజన పథకాన్ని పెట్టడం కూడా మేమందరం కూడా చాలా హర్షించదగ్గ విషయం అండి. మేమంతా కూడా చాలా సంతోషంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని. అయితే మరి ఈ రోజున మరి రేపు 15వ తారీఖున మరి అన్న క్యాంటీన్ పునఃప్రారంభం అవుతుంది. దాని మీద ఫోటో లేదు అనగానే మా నాయకులు మేమంతా కలిసి వెళ్ళి కమిషనర్ గారికి రిప్రజెంట్ చేసి ఇచ్చాం. 4 రోజుల్లో చెప్తాను అన్నారు. మరి రేపు అక్కడ ఎల్లుండే ప్రారంభం. మరి ఇంకా ఫోటో లేకపోవడంతో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని అధికారులు కొంత వెంటనే త్వరితగతిన మన ఫోటో పెట్టించి మా మనోభావాలు దెబ్బతిని కూడా చేస్తారని మేము మిమ్మల్ని కోరుకుంటూ సెలవు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో గెలిచారు. అయితే ఇక్కడ అన్నా క్యాంటీన్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా జనసేన పార్టీ జెండా పట్టుకుని తిరిగాం. మేము ఏ సమస్య వచ్చినా సరే ప్రజలకు మేము కనిపిస్తాం. దాని మీద అందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఇక్కడ అన్నా క్యాంటీన్లో లేదని. దాని గురించి మేము ఒకసారి, ఎందుకంటే ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా ఇక్కడ డిప్యూటీ ఎన్నో బాధ్యతలు ఆయన నెత్తిమీ ఆయన ఫోటో, ఆయన అన్నా క్యాంటీన్లో ఆయన ఫోటో పెట్టాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున మేము అడుగుతున్నాం. ఈయన ఇవాళ రాష్ట్రం అన్న క్యాంటీన్లో ఆయన ఫోటో పెట్టాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున మేము అడుగుతున్నాం. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.